హలో లిజినెస్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. నా ఫోర్త్ బుక్ అమలోద్భవిలో అర్జునుడు అనే టైటిల్ ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. బుక్ కూడా రెడీగా అయిపోతుంది. ఇంకా ఫ్యూ డేస్లో ప్రింటింగ్ వెళ్ళిపోతుంది. దీని సేల్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇంకొక మేజర్ న్యూస్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, బుక్ లాంచ్ నవంబర్లో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతుంది. నేను డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. అఫీషియల్ ఇన్విటేషన్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పెడతాను. సో వీలైతే మీరందరూ కూడా రావాలని ఆశిస్తున్నాను. అలానే ఈసారి మీరు హైదరాబాద్లో ఉంటే డెఫినెట్గా హైదరాబాద్ ఫంక్షన్కి రండి. లేకపోతే వైజాగ్లో కూడా మనకి ఒక మీట్ ఉంటుంది. ఆ వైజాగ్లో మీట్కి కూడా వైజాగ్లో ఉన్నవాళ్ళు లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు డెఫినెట్గా మీరు మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పండి రమ్మని. వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా ఈ బుక్కు ఆవిష్కరణలో పాల్గొనడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అలానే నేను ఆ బుక్ గురించి ఒక బుక్ రీడింగ్ సెషన్లో పెడతాను, ఒక 30-40 మినిట్స్లో. అందులో నా కీ పాయింట్స్, బుక్ గురించి, నా జర్నీ అదంతా చెప్తాను. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమైనా హెల్ప్ కావాలన్నా ఆ టైంలో మనం కలిసి వీ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీకు నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, మీ పబ్లిషింగ్ కానీ మీ రైటింగ్లో కానీ దేని గురించి నేను. అలానే విజయవాడ కూడా నేను వద్దాం అనుకుంటున్నాను. ఐ అనౌన్స్ ది డేట్స్. నేను డేట్స్ అవన్నీ కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. బట్ వైజాగ్ డేట్ అయితే డెఫినెట్గా October 24th అని అనుకుంటున్నాను. సో October 24th 25th వైజాగ్లో అయితే ఈవెంట్ అని అనుకుంటున్నాను. సో వీ కెన్ మీట్ ఇన్ వైజాగ్. నవంబర్లో హైదరాబాద్ డేట్ ఉంటుంది. ఏదైనా November 2nd కానీ November 9th కానీ. నేను హాల్ అవైలబిలిటీ అవన్నీ చూసుకుంటున్నాను రవీంద్ర భారతిలో. సో అది ఒకసారి ఫిక్స్ అవ్వగానే నేను మీకు చెప్తాను. మీరు డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే బుక్స్ అవి ఇంట్రెస్టో అవన్నీ అక్కడ మీరు వచ్చి మీరు చూసి మా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ నా జర్నీ గురించి అదంతా కూడా మీరు ఆ టైంలో తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలానే బుక్ని ప్రీసేల్ మనం అంటే మార్కెట్లోకి వెళ్ళక ముందే కొంచెం ప్రీసేల్ జరుగుతుంది. మీకు తక్కువకి బుక్ లభించే అవకాశం ఉంటుంది. సో అమలోద్భవిలో అర్జునుడు, మీరు దాని గురించి ఏంటి తెలియకపోతే ఒక 2 episodes బ్యాక్ వెళ్ళండి. దాని గురించి నేను అనౌన్స్ చేసినప్పుడు క్లుప్తంగా దాని గురించి అసలు ఏంటి అనే చిన్న కథను నేను చెప్పాను. సో మీరు అది వింటే మీకు నచ్చితే డెఫినెట్గా బుక్ పర్చేస్ చేయడానికి ముందుకు రండి. మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాను ఈ అమలోద్భవిలో అర్జునుడితో. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ కథ ఇలా ఉంటుంది, కథ ఇలా తిరుగుతుంది, కథ ఇక్కడ దాకా వెళ్తుంది అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎప్పుడూ చదవకపోయినా సరే, దో ఇట్ ఈస్ జానపదం అంటే 15th centuryలో జరిగే ఒక రాజుల కథ అయినా సరే, ఈ తెలుగు ఏదైతే ఉందో మీ అందరికీ అర్థమయ్యేలాగే ఉంటుంది. ఎక్కడ గ్రాంధికం అది వాడలేదు. చాలా రెగ్యులర్ తెలుగులోనే అంతా రాయడం జరిగింది అప్పటికి కూడాను. ఇంగ్లీష్ వర్డ్స్ అవి లేకుండా మనకు అన్నీ అర్థమయ్యేలాగే అంతా మేనేజ్ చేయడం జరిగింది రైటింగ్లో. దానికి నేను చాలా కష్టపడ్డాను. సో ఈ జర్నీ అంతా కూడా మీరు ఆ రోజు తెలుసుకోవచ్చు. సో అందుకే నేను మిమ్మల్ని రమ్మని మరీ చెప్తున్నాను. సో మిస్ అవ్వద్దు. ఈసారి నవంబర్లో 2nd or 9th మనకి హైదరాబాద్లో ఉంటుంది. 24th 25th మనకి వైజాగ్లో ఉంటుంది. అన్ని వీకెండ్సే పడుతున్నాయి. సో డోంట్ వరీ, మీకు వీక్ డేస్ పెడతానని ఏమీ కాదు. సో మీరు కలుద్దాము అని అనుకుంటే, అలాగే ఇప్పుడు మీరు కనుక ఒక 10-15 మంది ఉన్నారు, వాళ్ళందరితో నేను వచ్చి మాట్లాడాలి, మీరు ఏదో కెఫేకి లాంటిది కానీ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటే లెట్ మీ నో. నేను October mid to November mid ఇండియాలోనే ఉంటాను. సో ఎనీ టైమ్ వీ కెన్ మీట్ అండ్ వీ కెన్ కొలాబ్. ఓకే, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ మెసేజెస్. మీరు నాకు ఇన్స్టాలో కానీ ఎక్కడైనా మీకు నా నెంబర్ ఉంటే దానికైనా వాట్సాప్లో కానీ, నా జీమెయిల్ కానీ, gupchuppodcast@gmail.com కానీ మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.